జాబ్ సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. మీలో జాబ్ చేయాలనుకుంటున్నాము. సో దీన్నే జాబ్ సీకర్ వీసా అని కూడా అంటారనమాట. మంచి రీజన్ తోటి మనం ఎక్స్టెండ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా ఈ వీసా మీద ఇక్కడికి రావచ్చు అనమాట. అలాంటివన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. యాడ్ ఆన్ ఇది జస్ట్ ఆప్షనల్, బట్ ఉంటే బెటర్. మీ దగ్గర బ్లాక్డ్ అకౌంట్ మనీ లేదు అంటే హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేనండి ఆపర్చునిటీ కార్డ్ అనమాట. చాలా మంది నాకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆపర్చునిటీ కార్డ్ గురించి చెప్పమని చెప్పి. సో దాని గురించి ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను అనమాట ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మీ అందరికీ తెలుసు కదండి, మన ఇండియా టు జర్మనీ సిరీస్లో మనకి ఇండియా నుంచి జర్మనీకి మాస్టర్స్ కోసం వచ్చే స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఎంటైర్ డౌట్స్ అన్నిటిని ఆ వీడియోస్ చూసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అవే కాకుండా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా సరే మీరు నాకు కమెంట్ చేశారంటే ఐ విల్ రిప్లై ఫర్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెన్ ఐ సీ ఇట్. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నన్ను చాలామంది కన్సల్టెన్సీ సర్వీస్ అయితే అడుగుతున్నారండి. సో ఎవరికైనా మాకు ఖచ్చితంగా కన్సల్టెన్సీ కావాలి, మాకు మంచి పర్సంటేజ్ ఉంది, మేము తీసుకుంటాం అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను మీకు. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీకు సర్వీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాకు సర్వీస్ కావాలి అని చెప్పి నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. వాట్ ఈస్ ద ఫీజ్ ఫర్ ద సర్వీస్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ టు అప్లై అని చెప్పేసి మొత్తం నేను ఒక డీటెయిల్డ్గా ఒక మెసేజ్ అయితే మీకు పంపిస్తాను అనమాట. బట్ ప్లీజ్ నాకైతే మీరు హాయ్, హలో, హౌ ఆర్ యూ ఆ రిప్లై ఇవ్వండి. ఇలాంటి మెసేజెస్ మాత్రం సెండ్ చేయొద్దండి. బికాజ్ మీరు అలాగ మెసేజ్ చేస్తే మాత్రం నేను ఏదనుకొని రిప్లై ఇవ్వాలి నాకు అర్థం కాదు. సో మీరు జస్ట్ ఏదైనా నాకు రిప్లై మెసేజ్ చేసేటప్పుడు మీరు నాకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది టైప్ చేసి పంపించేసేయండి. నేను దాన్ని చూసినప్పుడు నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈవెన్ కన్సల్టెన్సీ సర్వీస్ అయినా అంతే. మీకు కన్సల్టెన్సీ సర్వీస్ కావాలంటే క్లియర్గా హాయ్, నాకు ఇలా కన్సల్టెన్సీ సర్వీస్ కావాలి, నా పర్సంటేజ్ ఇది, సో ఈ సబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నాను అని క్లియర్గా ఒక మెసేజ్ చేశారంటే నాకు అర్థమవుతుంది మీకు కన్సల్టెన్సీ సర్వీస్ కావాలి అని చెప్పి. అందులో మీకు పర్సంటేజ్ అబౌవ్ 65 or 60 ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ప్యాకేజ్ మొత్తం రిప్లైతో నేను మీకు పంపిస్తాను. లేదు అంటే మాత్రం లేదు, నేను ఇవ్వలేను ఈ పర్సంటేజ్కి, ఇది డ్రాబ్యాక్ అని చెప్పి నేను మీకు అలా అయినా మెసేజ్ పంపిస్తాను. సో మీరు అలా చేశారంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. లేదు అంటే మాత్రం నేను చేయలేనండి. అండ్ ఇదే కాకుండా మనం ఈరోజు ఆపర్చునిటీ కార్డ్ గురించి కదా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ ఆపర్చునిటీ కార్డ్ అనేది చెప్తాను. ఆపర్చునిటీ కార్డ్ అంటే మనం ఇండియా నుంచి జర్మనీకి వచ్చి మన పర్టికులర్ సబ్జెక్ట్లో మనం జాబ్ సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ సర్వీస్ అనమాట. జర్మన్ గవర్నమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇండియా నుంచే మేము ఇట్లా జర్మనీలో జాబ్ చేయాలనుకుంటున్నాము, సో ఐ విల్ కమ్ టు జర్మనీ అండ్ సర్చ్ దేర్ అని ఒక ఆప్షన్ ఇది. సో దీన్నే జాబ్ సీకర్ వీసా అని కూడా అంటారనమాట. ఇదైతే మనకి ఇనిషియల్లీ మాత్రమే ఇస్తారండి. బికాజ్ మనం ఇక్కడికి వచ్చి మనం సర్చ్ చేసుకొని ఈ 6 monthsలో రాకపోతే మనం ఏదైనా ఒక మంచి రీజన్ తోటి మనం ఎక్స్టెండ్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ జాబ్ సీకర్ వీసా, ఈ వీసా తోటి మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేయాలన్నా కూడా లేదా ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా, ఐ మీన్ మాస్టర్ స్టూడెంట్స్ ఉంటారు, లాస్ట్ 6 months ఒక ప్రాజెక్ట్ చేయాలి లేదా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఈ వీసా మీద ఇక్కడికి రావచ్చు అనమాట. సో దీనికైతే ఫస్ట్లీ ఏం చేయాలో అండ్ ప్రాసెస్ ఏంటి, మనకి అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ నేను మీకు తరోగా చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్లీ మీరైతే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలండి. యూ షుడ్ పాస్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఫెయిల్ అయితే అయ్యి ఉండకూడదు అనమాట. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసి మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. వన్స్ మీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి ఈ పర్టికులర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అనేది జర్మన్ స్టాండర్డ్కి ఈక్వలెంట్గా ఉంది అని చెప్పేసి ఒక ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. సో దట్ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డిగ్రీ ఈజ్ వ్యాలిడ్ ఇన్ జర్మన్ స్టాండర్డ్స్ అనమాట.
అండ్ ఇదే కాకుండా మీరు వచ్చేసి మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది అని కూడా చూపించాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఐదర్ మీరు 6 monthsకి బ్లాక్డ్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ అకౌంట్లో పర్ మంత్ 900 అబౌవ్ యూరోస్ ఉన్నాయి అని అయినా చూపించవచ్చు అనమాట. సో అలా అయినా, సో 900 అబౌవ్ యూరోస్ మంత్లీ అంటే మీరు ఇక్కడికి వచ్చాక ఎవ్రీ మంత్ మీకు 900 అబౌవ్ యూరోస్ ఉండాలన్నమాట. దట్ మీన్స్ 6 months 6 into 9 వేసుకుంటే ఎంత వస్తుందో అంత ఫండింగ్ అనేది మీకు కావాలన్నమాట. సో అది మీ అకౌంట్లో మీరు చూపించాలి, లేదా బ్లాక్డ్ అకౌంట్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ, లేదా ప్రీవియస్గా మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తున్నా, లేకపోతే ప్రాజెక్ట్స్ చేస్తున్నా, లేదా ఏదైనా పబ్లికేషన్స్ ఉన్నా, ఇలాంటివన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. యాడ్ ఆన్, ఇది జస్ట్ ఆప్షనల్, బట్ ఉంటే బెటర్ అనమాట. అండ్ ఇదే కాకుండా మీకు యాజ్ యూజువల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది కావాలి. అండ్ వ్యాలిడ్ పాస్పోర్టే కాకుండా వీసా అప్లికేషన్ ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేయాలన్నమాట. మిస్టేక్ ఫ్రీ వీసా అప్లికేషన్ ఫామ్. అండ్ ఆల్సో పాస్పోర్ట్ సైజ్ బయోమెట్రిక్ ఫొటోస్ అనేవి కావాలి. అండ్ ఇది కాకుండా కవర్ లెటర్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. కవర్ లెటర్లో మీరు జస్ట్ ఒక 2 lines మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని, మీరు సో అండ్ సో పర్పస్కి మీరు జర్మనీకి వస్తున్నారు అండ్ మాకు ఇది కావాలి ఆపర్చునిటీ కార్డు అని చెప్పేసి మీరు ఒక కవర్ లెటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇది కాకుండా ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్, అది నేను ముందే చెప్పాను కదా. అండ్ ఇది కాకుండా మనకి CV అనేది కూడా కావాలండి. CV అనేది అయితే ఖచ్చితంగా మనకి యూరోపాస్ CVలోనే ఉండాలి. యూరోపాస్ CV అంటే మనకి ఇక్కడ జర్మన్ స్టాండర్డ్స్లో ఉండే CV అనమాట. ఫ్లో అనేది మనకు ఆ టైప్లో రావాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటి ఫ్లో అనేది యూరోపియన్ స్టాండర్డ్స్లో ఒక CV ప్రిపేర్ చేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీకు మీ దగ్గర బ్లాక్డ్ అకౌంట్ మనీ లేదు అంటే, మీకు ఆల్రెడీ ఎవరైనా జర్మనీలో తెలుసున్నారు, వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేయగలరు అన్నా కూడా పర్లేదు. ఒకవేళ ఇన్ దట్ కేస్ ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మేము వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ తీసుకోవాలన్నమాట. ఆ లెటర్ మీరు తీసుకున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫండింగ్ మీరు ఆ లెటర్ అనేది చూపించవచ్చు. ఇంకా అది కాకుండా క్యాజువల్ థింగ్స్ వచ్చేసి ట్రావెల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ వీసా ఫీజ్ అనేది పే చేయాలన్నమాట. అది కాకుండా అకామిడేషన్ ప్రూఫ్, మీరు అకామిడేషన్ అనేది వన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నారు అనేది అకామిడేషన్ ప్రూఫ్ అయితే చూపించాలి. ఇన్ కేస్ ఇఫ్ స్పాన్సర్స్ కానీ మీకు స్పాన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళ హౌస్లోనే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇన్ దట్ కేస్ మీరు ఆ లెటర్లోనే అకామిడేషన్ గురించి కూడా మెన్షన్ చేశారంటే సరిపోతుంది. ఒకవేళ అకామిడేషన్ లేదు, జస్ట్ ఫండింగ్కి మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారంటే ఇన్ దట్ కేస్ మీరు అకామిడేషన్ అనేది సపరేట్గా చూపించాలన్నమాట. అండ్ ఇదే కాకుండా మీకు సమ్టైమ్స్ జర్మన్ లాంగ్వేజ్ కొంచెం వచ్చినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇవన్నీ కాకుండా కొంతమందికి ఇవన్నిటితో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అనేది ఆప్షనల్. అగైన్ కొన్ని స్టేట్స్లో ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో ఇంటర్వ్యూ ఉండదండి. మీరు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ లేకుండా కూడా కొన్నిసార్లు వీసా అనేది వచ్చేస్తుంది. లేదు, డిపెండ్స్ ఆన్ ద స్టేట్, ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచి వీటన్నిటిని అడుగుతారు. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే, అందులో వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ గురించి కూడా అడుగుతారనమాట. మీరు ఏదో మిస్టేక్ చేయలేదంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగేసి మీ బయోమెట్రిక్స్ తీసుకొని పంపించేస్తారు, అంతే ఉంటుంది ఇంటర్వ్యూలో. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటర్వ్యూ, ఓన్లీ బయోమెట్రిక్ కోసం 1 day పిలుస్తారండి. పిలిచినప్పుడు మీరు వెళ్ళి బయోమెట్రిక్ వేసేసి వచ్చారంటే మీకు వీసా అనేది ఒక 2 to 3 weeksలో అనేది వచ్చేస్తుంది, ఆపర్చునిటీ కార్డ్ వీసా అనేది. సో ఇవన్నీ తీసుకొని మీరైతే జర్మనీకి వచ్చేసేయచ్చు అనమాట. వన్స్ మీరు జర్మనీకి వచ్చిన తర్వాత ఓన్లీ 6 months మాత్రమే మీరు జాబ్ సర్చ్ అనేది చేసుకోగలరు అనమాట. ఈ 6 months టైంలో మీకు ఏదైనా జాబ్ వచ్చింది అంటే మాత్రం మీ రిలేటెడ్ సబ్జెక్ట్ కానీ ఆర్ ఎనీ స్కిల్డ్ సబ్జెక్ట్ కానీ, స్కిల్డ్ వీసాస్ అని ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఏదైనా జాబ్ వచ్చినా సరే మీరు మీ వీసాని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు వచ్చేది ఆపర్చునిటీ కార్డ్ మీద. వన్స్ మీకు జాబ్ వచ్చాక మీరు వీసాని కన్వర్ట్ చేసుకుంటారనమాట టు వర్క్ వీసా. సో ఆ వీసా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏంటంటే వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఉండిపోవచ్చు. యూ కెన్ ఎక్స్టెండ్ దట్ వీసా అంటిల్ యూ గెట్ దట్ జాబ్ పర్మిట్, నాట్ అంటిల్ యూ గెట్, అంటిల్ ద జాబ్ tenure time, that contract period ఏదైతే ఉంటుందో until that time you will get a work permit అనమాట. సో ఒకవేళ రాలేదు, ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ గెట్ జాబ్ ఇన్ 6 months, వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్?
సో సమ్ టైమ్స్ అండి మీకు మేము అప్లై చేసాం, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఐ మైట్ గెట్ ఇన్ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి, లైక్ దిస్ వన్స్ ఐ అప్లైడ్ అని చెప్పేసి, అండ్ ఐ హ్యావ్ ఫండ్స్ టు సమ్ మోర్ టైమ్ టు సర్చ్ అని చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఎక్స్ట్రాగా ఫండ్స్ అనేవి చూపించి అగైన్ ఆల్ దీస్ ప్రాసెస్ మీరు జర్మనీలో ఉండే ఇక్కడ మీరు అప్లై చేసుకున్నారంటే ఎక్స్టెన్షన్ దొరికే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి. సో ఇన్ కేస్ ఇఫ్ యు నో జర్మన్ లాంగ్వేజ్ మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట, ఎక్స్టెన్షన్కి ఎస్పెషల్లీ. సో జర్మన్ లాంగ్వేజ్ రానప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళు ఇంకా నేర్చుకోలేదు, ఫండ్స్ కూడా కొంచెం సరిగ్గా చూపించలేకపోయారంటే ఎక్స్టెన్షన్ అయితే రాదండి, ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ సిటీస్లో ఉండే వాళ్ళంటే మీరు 6 months ఆపర్చునిటీ ఉందంటే, ఆపర్చునిటీ కార్డ్ అంటే మీరు ఎక్స్టెన్షన్కి ఒక 2-3 months ముందే అప్లై చేసేసేయాలన్నమాట. సమ్ టైమ్స్ మీరు ఈరోజు వస్తున్నారు, 6 months టైం ఉంది, పెద్ద సిటీస్ లైక్ బర్లిన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి సిటీస్లో అయితే మినిమం 4-5 months ముందు నుంచే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న టౌన్స్లో అయితే ఒక 2 months ముందు అప్లై చేసుకుంటే చాలు. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు అగైన్ రీచెక్ ద ప్రొసీజర్ బేస్డ్ ఆన్ దట్ సిటీ అండ్ దెన్ రీఅప్లై ఫర్ దట్. సో అదండి ఆపర్చునిటీ కార్డ్ గురించి పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. సో అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను జస్ట్ ఏమేం కావాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పాను అనమాట జస్ట్. అండ్ ఇక్కడికి వచ్చి జాబ్ సర్చ్ చేసుకోవాలన్నా కూడా ఏం లేదండి, ఇక్కడికి వచ్చి జస్ట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి, సేమ్ లైక్ ఇండియాలో లాగానే ఇండీడ్, నౌకరీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ కంట్రీకి బేస్ చేసుకొని ఉంటాయి అనమాట. వాటిలోకి వెళ్ళి సేమ్ లైక్ మనం ఇండియాలో ఎలా అప్లై చేస్తున్నామో ఇక్కడ కూడా అలానే అప్లై చేసుకోవాలంటే మనం ఇక్కడికి వచ్చి కంపెనీ టు కంపెనీ వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అలాంటివి అయితే ఏవి ఉండవు అనమాట ఇక్కడ. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడే బెటర్ అప్లై ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్, బికాస్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు నేను తీసుకొని వెళ్ళొచ్చా లేదా. సమ్ పీపుల్ హ్యావ్ మనీ రైట్, సో మాకు మనీ ఉంది, మేము వచ్చి అక్కడికి వచ్చి ఎత్తుక్కుంటాము. ఆ టైంలో మీకు ఎవరికైనా ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీసా మీద మీరు అంతా యూరోప్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో లేదు మాకు అంత మనీ లేదు, మేము అంత ఎఫోర్డ్ చేయలేము, ఖచ్చితంగా జాబ్ వస్తేనే ఈజీ అవుతుంది అలా అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నప్పుడే బాగా సర్చ్ చేసుకొని మీకు అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ సర్చ్ చేసుకొని ఉన్నాయి అనుకుంటేనే రావడం బెటర్. బికాజ్ ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చినప్పుడు మీకు ఎక్స్టెన్షన్స్ అనేవి మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటాయి అనమాట. సో అంత ఈజీగా అయితే ఉండదు. అండ్ ఎస్పెషల్లీ జర్మన్ లాంగ్వేజ్ రానప్పుడు మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట. సో అవన్నీ మీరు కొంచెం గుర్తుపెట్టుకొని మీరు అలా అప్లై చేసుకున్నారంటే మీకు ఈజీగా అన్నీ వస్తాయి. అండ్ ఏదైనా మీకు అర్థం కాకపోయినా నన్ను అడగండి కమెంట్స్లో, నేను ఐ విల్ ట్రై టు క్లియర్ అవుట్ ఇట్. అండ్ ఏదైనా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా ఐ విల్ క్లియర్ యూ దేర్. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.